ఎన్నికల్లో ప్రజలు మోసం చేయడానికి ఎన్నికల ముందు మరి అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు కూటమి ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు బీజేపీ పార్టీ కూడా దాంట్లో భాగస్వామ్యం అయినప్పటికీ ఆ మేనిఫెస్టోని చేతులు కూడా ముట్టుకోలేదు బీజేపీ నాయకులు. ఇది అమలుజరపడేమో ప్రజలు మోసం చేసి మా ఇష్టం కాదని చెప్పేసి బీజేపీ నాయకులు పక్క తప్పున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఆ పాపులేషన్ సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించి ఆ బాండ్ పంపించి ఆ బాండ్ మీద సంతకాలు చేసి ప్రతి ఇంట్లోని కూడా మీకు ఈ పడిపోతుంది ఆ పడిపోతుందని చెప్పేసి సూపర్ 6 అనేటువంటి పెట్టారు. సూపర్ 6 లో నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఇచ్చారు. నెలకు 3,000 అంటే సంవత్సరానికి 36,000 2 సంవత్సరాలు అంటే 72,000 రూపాయలు ఈవేళ ప్రతి నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా మహిళలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. అంటే సంవత్సరానికి నెలకి 2 సంవత్సరాల నుంచి మీరు 17,000 అంటే మేము ఆ రోజే 18,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా గమనించాలని మనం చేస్తున్నాం. 18 సంవత్సరాల నుంచి 40-59 సంవత్సరాలు అనుకున్నటువంటి మహిళలకి 1,500 ఇస్తా అన్నారు. ఆ 1,500 కూడా ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి నిమ్మల రామానాయుడు గారు వీళ్ళ కలిసి నీకు 15 చెప్పేవారు. ఈ వేళ ఎక్కడికి వెళ్ళినా 7-15 సిగ్గు లేకుండా తలకు బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఇసుక అవ్వట్లేదు, గ్రావెల్ అవ్వట్లేదు, మట్టి అవ్వట్లేదు, ఎక్కడికక్కడ. అంటే దీనికి గల కారణాలు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి వరకు ప్రతి రోజు కూడా ఎవరి స్థాయిలో దోపిడీ అనేటువంటి చేస్తున్నారో నీకెంత నాకెంత అనేటువంటి పరిస్థితి అంతా కూడా ఆ రెడ్ బుక్ పరిపాలన. లోకేష్ గారు మీరు చేసుకోండి, విచ్చలవిడిగా దోపిడీ చేయండి, నాకు పంపించి మాత్రం నాకు పంపించేయండి అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఈ రకంగా మోసమైనటువంటి మాటలతోటి ఈ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరి ప్రశ్నించడానికి వస్తుంది ప్రభుత్వం అనేటువంటి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రశ్నిస్తున్నామని అడుగుతున్నాం మేము. ఎలా ఆయన మేము ప్రశ్నిస్తున్నాం, నువ్వు ప్రశ్నిస్తాను తప్పు జరుగుతాను, ఇవాళ వరకు ఎక్కడ ప్రశ్నించారు? మేము ప్రశ్నిస్తున్నాం. మీరు సంతకాలు పెట్టినటువంటి బాండ్స్ ప్రతి ఇంట్లో ఉన్నాయి. ప్రభుత్వం వచ్చినటువంటి వర్షం రోజు నుంచి ఈ బాండ్స్ లో ఉన్నటువంటి హామీలన్నీ సూపర్ 6 లో ఉన్నటువంటి హామీలన్నీ అమలు జరుగుతామని చెప్పారు. మీకు ఈ ప్రశ్నించేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే అందరికీ తెలుసు.